ప్రైజ్ అలా మనలో చాలాసార్లు యేసు వద్దకు రావడానికి కారణం ఏంటంటే మన అక్కర్లో అవసరాలు తీర్చబడటానికి. ఎన్నో తిప్పలు పడి, ఎన్నో వ్యయం చేసుకొని, ఈ లోకంలో అన్నీ సంపాదించుకొని ఆఖరికి మనం ఎంతో నిస్సహాయ స్థితిలో మరి విశ్రాంతి లేని పరిస్థితులలో మన జీవితాలు గడిచిపోతున్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు మత్తయి 11:28లో ఆయన ఎద్దుకు వస్తే విశ్రాంతి దొరుకుతుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మన మరణం నుండి తప్పించబడతాం. యోహాను రాసిన సువార్త 5:24 శరీర సంబంధమైన మరణం అందరికీ వస్తుంది, కానీ ఆత్మీయ మరణమును తప్పించుకోవచ్చు యేసు వద్దకు వస్తే. ఆయనను నువ్వు అంగీకరించుట ద్వారా మరి ఈ శరీర మరణము నుండి మనం తప్పించుకోలేకపోవచ్చు, కానీ ఆత్మీయ మరణం అనగా నరకం నుండి మనం తప్పించుకోవచ్చు. యేసుక్రీస్తు దగ్గరకు మనం రావటం ద్వారా మూడవది, దేవుడు మన పక్షాన వాదిస్తున్నాడు. చాలాసార్లు మనము తెలియకుండానే లోకంలో మనం పడిపోయినప్పుడు, జారిపోయినప్పుడు, అపవాది చేతిలో చిక్కుకుపోయినప్పుడు మరలా ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. కనుక నీ యొక్క పాపము వదిలిపోవాలని యేసు వద్దకు రా, నువ్వు బాగుపడాలని యేసు వద్దకు రా. ఆయనే నిన్ను మరి రక్షించగలిగిన దేవుడు. కాబట్టి యేసు వద్దకు వచ్చినప్పుడు విశ్రాంతి దొరుకుతుంది, మరణం నుండి తప్పించబడుతున్నాం, నీ పాపమునకు విడుదల దొరుకుతుంది. అందుకని యేసు వద్దకు మనం వచ్చినప్పుడు మనం అడుగుచున్నాము, ఎందుకు వస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకొని గ్రహింపు కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయుగాక.